హే హాయ్ గైస్, వెల్కమ్ టు వాచ్ అవర్ లాంగ్ వీడియో. సో మా ఊర్లో, మా పిన్ని వాళ్ళ ఊర్లో గంగ జాతర ఉంటే వచ్చేసాము. నైట్ 10కి స్టార్ట్ అయింది. సో మేము నైటే మెహందీ పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో నుంచి రాకముందే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా నైట్ 10కి స్టార్ట్ చేసి మార్నింగ్ 6 వరకు అమ్మవారి ఊరేగింపు జరుగుతూనే ఉంటుందంట. ఊరు మొత్తం తిప్పుతూనే ఉంటారంట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు తిప్పడం కాదు, ఎత్తుకున్న వాళ్ళని అమ్మవారు తిప్పిస్తారంట. ఎటెళ్ళాలి, ఏంటి, ముందుకు వెనక్కు అని. అలాగే వాళ్ళని ఉన్న చోటే ఆడిస్తూ ఉంటారంట. చాలా బాగా జరిగింది నైట్ అయితే. సో ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్క అమ్మవారు కాదు, ఇద్దరిని ఊరేగించారు. ముందొకరు వెనకాలొకరు, ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరిని ఏంటి అంటే కొంచెం రియాలిటీ, నిజంగా ఆమె ఉందా అన్నట్టు ఉంది ఈ వీడియోలో. ఆమె ఎటు తిప్పితే అటు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో వాళ్ళని అటు ముందుకు వెళ్ళనియలేదు, అటు వెనక్కి కూడా రానివ్వట్లేదు. సో ఆమె తిప్పినట్టు వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. ఇంకా నైట్ అంతా మార్నింగ్ వరకు ఆ నైట్ అంతా వాళ్ళు తిరుగుతూనే ఉండాలి. సో పొలాల్లోకి, పంట పొలాల్లోకి, ఆ వీధి ఈ వీధి అమ్మవారు తిప్పుతూనే ఉంటారంట. మార్నింగ్ 6కి స్టాప్ చేసేస్తారు. ఇంకా అంతవరకు ఈ జాతర జరుగుతూనే ఉంటుంది, ఊరేగింపు. ఇంకా ఊర్లో వాళ్ళంతా మేల్కొని మార్నింగ్కి కావాల్సిన జ్యోతిని ప్రిపేర్ చేసుకోవడం కానీ, కలశం ప్రిపేర్ చేసుకోవడం కానీ అవంతా చేస్తూ ఉంటారు. ఇంకా రిలేటివ్స్ వస్తే ఇంకా అస్సలే పల్లెటూరు ఎంత బాగుంటుంది, మీరే చెప్పండి. నాకైతే చూసినంతసేపు ఇంకా కొద్దిసేపు చూద్దామా అనిపించింది. అంత బాగుంది నైట్ ఊరేగింపు. ఒక్కొక్కరు ఇలాగ మీదకి వచ్చేస్తున్నారేమో అన్నట్టుంది. వాళ్ళని అటు ఇటు దొబ్బేయడం కానీ, కానీ అనుకున్న వాళ్ళు పట్టడానికి కూడా ముందు వెన్ని వాళ్ళకి మీద వచ్చేస్తా ఉంటారంట. సో అందరూ కొంచెం దూరం నుంచే చూస్తూ ఉన్నారు. మార్నింగ్ 6 వరకు ఇలాగే జరిగింది. సో నైట్ 10కి వెళ్ళి పడుకునేసాను. ఇంకా నా వల్ల కావడం లేదు. చాలాసేపు చేశారు. చాలా బాగుంది అసలు నిజంగా. అంటే ప్రతి ఒక్కరూ ఆరెంజ్ కలర్ టవల్స్ వేసుకొని, అక్కడ అరుపులు, ఆ డ్రమ్స్ సౌండ్, వామ్మో ఇంత రియలిస్టిక్గా ఉంటుందా, నిజంగా అమ్మవారు ఉందా అనేటట్టు జరిగింది నైట్ జాతర. ఇంకా మార్నింగ్ కలశాలు కూడా ఉన్నాయి. లాస్ట్లో నేను అది అప్లోడ్ చేశాను, చూడండి ఎండ్ వరకు. మీకు చాలా ఎంటర్టైనింగ్గా కొంచెం అమ్మవారు ఇలా రియల్గా ఉంటారా, పల్లెల్లో ఇలా జరుగుతుందా అని మీకు అర్థమవుతుంది. మార్నింగ్ చూస్తే ఇలా అందరూ ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క కలశం ప్రిపేర్ చేసుకొని, ఒక్కొక్క జ్యోతిని ప్రిపేర్ చేసుకొని, ఆ జ్యోతి అమ్మవారి రూపంలాగా అనుకుంటారనమాట. ఇంకా జ్యోతిని తీసుకొని వచ్చి అమ్మవారి ముందు అర్పిస్తారు. ఇంక ఇక్కడ ఏంటి అంటే అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. సో అవంతా నేను క్యాప్చర్ చేయలేదు, రిపోర్టింగ్ వస్తుంది అని. సో విలేజెస్లో ఇవంతా కామన్ నాకు తెలిసినంత వరకు. సో ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ మేము 3-4 రౌండ్లు వేసామన్నమాట. అందరూ అక్కడే ఉన్నారు, ఎలా చేస్తారా ఏంటి అని. సో అది అయిపోయేంత వరకు మొత్తం అక్కడే ఉన్నారు. ఇంకా నేనైతే ఇలా మా పిన్ని గారి శారీ కట్టుకొని ఇలా రెడీ అయ్యాను అనమాట. సో బ్లౌజ్ కూడా నాది కాదు, మా పిన్నిదే. ఇలా మ్యాచ్ చేశాను వేరే వేరే బ్లౌజ్ శారీతో. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ షీఈ్ అవర్ కజిన్, మా పిన్ని గారి కూతురు. తను మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుందని చెప్పారు, 9 వరకు స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా పడుకొని ఒక స్లీప్ కూడా వేసేసాం మేమైతే. ఇంకా బయటకు వచ్చాము, ఇంకా డ్రమ్స్ స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా అందుకు బయటకు వచ్చి జ్యోతిని ఎత్తుకొని వెళ్ళాము, స్టార్ట్ అయిపోయింది. సో ఇది మేము ప్రిపేర్ చేసిన జ్యోతి. సో ఇంకా అక్కడ తీసుకొని టెంపుల్ చుట్టూ 3 రౌండ్లు వేసుకొని ఆ జ్యోతిని తీసుకెళ్ళి అక్కడ టెంపుల్లో పెట్టేసి, అక్కడ పూజారి కొన్ని మంత్రాలు చెప్పారు, అవి చదివిన తర్వాత బయటికి వచ్చేయడమే. చాలా బాగా జరిగింది మొత్తానికైతే. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది. సో విలేజెస్లో ఇలా ఉంటుందా, నేను ఎప్పుడూ ఎత్తుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. సో యాక్చువల్గా మా పిన్ని గారు కూతురు తీసుకోవాలి, తను చిన్న పాప అని నాకు కలశం ఎత్తారు. ఇంకా అమ్మవారికి బలి ఇవ్వడానికి అది ఆ బఫెలోని పట్టుకున్నారనమాట, మేకలు అలాగా. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ ఇంట్లో కోడి, మేక అలా వాళ్ళ అమౌంట్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జంతు బలిని ఇచ్చారు. ఇంకొంతమంది అయితే ఇంకా బయట నుంచి చికెన్, మటన్ తెచ్చుకొని చేశారు. ఈ అమ్మవారికి కావాల్సింది కూడా చికెన్, మటన్ లాంటివేనంట. సో అలా
బ్లడ్ అంతా కలవడం కూడా ఏం తప్పు కాదు. ఇంక గుడి చుట్టూ 3, 4 రౌండ్లు మొత్తం 5 రౌండ్లు అయిపోయింది. ఇంక టెంపుల్‌లోకెళ్ళడం, పూజ చేసుకోవడం, రిటర్న్ బయటకొచ్చేయడం. సో, ఇలా జరిగిందండి జాతర.